హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు దేవిక అండ్ డానీ. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గాను సస్పెన్స్ గాను ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో కొంతమంది రౌడీలు ఒకతన్ని కట్టేసి కొడుతూ ఉంటారు. డానీ అనే వ్యక్తి గురించి అడుగుతూ ఉంటారు. అక్కడ కట్టేసిన వ్యక్తి తన సొంత అక్క భర్తనే మోసం చేశాడని ఆ రౌడీలు చెప్తూ ఉంటారు. దుర్గా అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. దుర్గా అనే అతను ఇతనికి బావ అవుతాడు. ఈ వ్యక్తి వాళ్ళ అక్కనే దుర్గా పెళ్లి చేసుకుని ఉంటాడు. అదే విషయం మాట్లాడుతూ సొంత బావనే మోసం చేస్తావా అంటూ కొడుతూ ఉంటారు. ఆ తన్నులు తిన్నవాడు, ఒరే డానీ ఎక్కడున్నారా, నీ వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. వంటింట్లో వంట చేస్తూ కనిపించే ఈవిడ దేవికకి అమ్మ, అలాగే ఈవిడ పిన్ని. దేవిక వాళ్ళ నాన్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. దేవికకి పెళ్లి కుదిరిందని నిశ్చితార్థం పెట్టుకున్నామని చెప్తూ ఉంటాడు. మరోవైపు దేవిక రెడీ అవుతూ ఉంటుంది. దేవిక ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం వాళ్ళ నాన్న దగ్గర ఒక స్టూడెంటే. తను ఏం చెప్తే అదే చేస్తూ ఉంటుంది. ఏ మాటకి ఎదురు చెప్పదు. వాళ్ళు చెప్పింది చేయడమే ఆమె పని. దేవిక వాళ్ళ అమ్మ నాన్న మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ మనస్ఫూర్తిగా కాదు. దేవిక స్కూల్కి బయలుదేరుతూ ఉంటుంది. దేవిక వాళ్ళ నాన్న, మీ కొలీగ్స్ని పిలిచావా అని అడిగితే, మీ ఇష్టం నాన్న అని చెప్తుంది. నా ఇష్టం ఏంటి అంటే, నేను చెప్పకపోతే పిలవా అని అరుస్తాడు. తర్వాత పెళ్లి కోసం 6 రోజులు సెలవు పెట్టమంటే, ఎందుకు ఒకరోజు సరిపోతుంది కదా అంటే, నీ ఇష్టం అన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని మళ్ళీ అరుస్తాడు. తర్వాత దేవిక స్కూల్కి బయలుదేరుతుంది. పక్క ఊర్లో ఉన్న స్కూల్కి బస్సులో రోజు వెళ్ళి వస్తూ ఉంటుంది. దేవిక స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. క్లాస్లోకి వెళ్ళగానే పిల్లలందరూ తనకి పాట పాడి వెల్కమ్ చెప్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో లంచ్ బ్రేక్లో ఒక అమ్మాయి ఊరికే కూర్చుని ఉండడం చూసి తను లంచ్ బాక్స్ మర్చిపోయిందని తెలుసుకుంటుంది. తర్వాత దేవిక వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ ఖాళీ చేయకపోతే గొర్రెను చూస్తుందని తనకు హెల్ప్ చేయమని ఆ అమ్మాయిని అడుగుతుంది. హెల్పే కదా అని ఆ అమ్మాయి క్యారియర్ తీసుకుని తింటుంది. తర్వాత నువ్వెంత మంచిదానివే అంటూ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దేవికతో మాట్లాడుతూ ఉంటుంది. నీలాంటి అమ్మాయికి ఆ జగ్గిగాడు అస్సలు సూట్ అవ్వడు. వాడు బావిలో కప్పలాంటి వాడు. వాడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడు. వాడు అనుకున్నదే జరగాలి, వాడు అనుకున్నదే చేయాలి అని అంటాడు. అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావని అంటుంది. తర్వాత నీ బతుకు కూడా బావిలో కప్పలాగా తయారవుతుందని చెప్తుంది. ఎగ్జాంపుల్గా కప్ప మనస్తత్వాన్ని వివరిస్తూ చెప్తుంది. దాంతో దేవికకి అనుమానం వస్తుంది. కప్పలాగా నా జీవితం కూడా సగంలోనే అయిపోతుందా అని అనుకుంటూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడు అని అనుకుంటూ ఉండగా బస్సులో ఒక ఆవిడ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దేవిక వాళ్ళ తాతగారు యోగినందన్. ఆయన పేరు చెప్పి, మీ తాతయ్య మాకు చాలా హెల్ప్ చేశారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే హెల్ప్ చేస్తున్నారా అంటే, లేదు మానేశారని. ఇప్పుడు ఎక్కడున్నారంటే కాణిపాకం వెళ్ళారని, పూజలు చేయడానికి వెళ్ళారని చెప్తుంది. ఇతనే దేవిక వాళ్ళ తాతగారు. ఈయన కాణిపాకంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి అక్కడ వాళ్ళు పెట్టిన భోజనాన్ని స్వీకరించి వెళ్తూ ఉండగా ఎవరో కొంతమంది జనాలు ఇతనికి కనిపిస్తారు. వాళ్ళని చూసి కోపంగా ఉంటాడు. వెళ్తారా లేదా అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. దేవిక వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. దేవికకి నిశ్చితార్థ ముహూర్తం పెట్టామని, ముహూర్తం టైం కల్లా మీరు ఇంటికి వస్తే బాగుంటుందని చెప్తాడు. తను వచ్చినా రాకపోయినా నిశ్చితార్థం జరిపించండి అని చెప్తాడు. తను ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఎవరో ఉండకూడదని చెప్తాడు. దేవిక వాళ్ళ నాన్ననేమో, ఇది మరీ బాగుంది, వాళ్ళు వచ్చేదేమో ఆయన కోసం, నేను రావద్దంటే రాకుండా ఉంటారా అని గేట్ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడేమో ఎవరూ ఉండరు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరి ఉంటారు. పెళ్లి కొడుకు వాళ్ళ బావమరిది దేవిక వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి రూట్ అడుగుతాడు. అతను చెప్పిన అడ్రస్ వాళ్ళకి అర్థమయ్యి కానట్టుగా ఉంటే పెళ్లి కొడుకుకి కోపం వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర ఫోన్ తీసుకుని
మీరు 5 నిమిషాల్లో ఇక్కడ ఉండకపోతే మేము వెళ్ళిపోతామని చెప్తాడు. తర్వాత ఇతనే జగ్గి, పెళ్లి కొడుకు, దేవికని పెళ్లి చేసుకోబోయే అతను. జరిగిన విషయం వాళ్ళ నాన్నకి చెప్పమని బావమరిదికి చెప్తాడు. అతను వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఇతనే పెళ్లి కొడుకు, వాళ్ళ నాన్న, అమ్మ. దేవిక వాళ్ళ బాబాయ్ వస్తూ ఉండగానే టైం అయిపోయిందంటూ కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటే దేవిక వాళ్ళ బాబాయ్ జగ్గిని క్షమించమని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని, జన్మలో ఇలా చేయనని చెప్తూ ఉంటే, సరే నీకు ఇంకో జన్మ లేదు కదా అందుకే క్షమిస్తున్నానని చెప్పి కారు ఎక్కుతాడు. తర్వాత కారు ఎక్కి వేరే నవ్వులు నవ్వుతూ ఉంటాడు, వాళ్ళని ఫూల్స్ని చేశామని. మరోవైపు దేవిక వాళ్ళ తాతగారు వస్తారు. ఇంటికి రాగానే చుట్టూ జనాలు ఉంటారు. వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక మళ్ళీ తిరిగి చూసి కోపంగా చూస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు వాళ్ళు రానే వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కొడుకు వాళ్ళు కూర్చొని కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. దేవిక వాళ్ళ బాబాయి పెళ్లి కొడుకుకి సేవలు చేస్తూ ఉంటే, నువ్వే చేస్తావా, దేవిక ఎక్కడ అని మాట్లాడుతుంది. రెడీ అవుతున్నారని చెప్తుంది. దేవికని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రెడీ చేస్తారు. తర్వాత కిందికి వస్తూ ఉంటే దేవికని చూస్తూ ఉంటాడు జగ్గి. తనని చూసి ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అవమానాలనే పడవచ్చు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దేవిక వాళ్ళ కొలీగ్ అక్కడికి వస్తాడు. దేవికకి కంగ్రాట్స్ చెప్తూ చేతులు పట్టుకుంటే అది చూసిన జగ్గికి కోపం వస్తుంది. ఎవడు వాడు అని అంటూ ఉంటాడు. దేవిక ఎవరో పిలవడంతో అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే జగ్గి వాళ్ళ కొలీగ్ దగ్గరికి వస్తాడు. తన దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉండడం చూసి ఆ పిల్లాడిని ఏదో అరుస్తాడు కోపంగా. ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దేవిక వాళ్ళ కొలీగ్తో తనని తాను పరిచయం చేసుకుంటూ విదేశీ సాంప్రదాయం గురించి చెప్తాడు. అలా ఎవరైనా నీ భార్యతో పరిచయం చేసుకుంటే నువ్వు ఊరికే ఉంటావా అని అడుగుతాడు. అలా ఎలా చేస్తారు, మనది హిందూ సాంప్రదాయం కదా అని మాట్లాడుతూ ఉంటే, కదా నువ్వు కూడా నా కాబోయే భార్యని చేతులు పట్టుకొని నడుపుతూ ఉంటే నాకు కూడా అంతే కోపం వచ్చింది, ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోమని కోపంగా చెప్తూ ఉంటాడు. తర్వాత అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. దేవిక వాళ్ళ కొలీగ్ ఇతను చాలా డిఫరెంట్గా ఉన్నాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. జగ్గి దేవిక దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. దేవిక వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది. అందులో జగ్గిని పెళ్లి చేసుకోకూడదని చెప్పి ఉంటుంది కదా, ఆ అమ్మాయి పలకరింపులోనే జగ్గి గుర్తుపడతాడు. ఈ అమ్మాయి నువ్వు చాలా తేడాగా ఉన్నావని చెప్తాడు. తర్వాత దేవికకి పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు. ఇష్టమేనని చెప్తే నీ కళ్ళలో అలా కనిపించట్లేదే అని అంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ తన కళ్ళు చిన్నప్పటి నుంచి అంతే అని వెటకారంగా చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. నిశ్చితార్థం పూర్తి చేసుకుని జగ్గి వాళ్ళు బయలుదేరుతారు. వెళ్తూ జగ్గి దేవికని చూసి కన్ను కొడతాడు. దేవిక నవ్వాలా ఏడవాలో అర్థం కాదు. పెళ్ళికైతే ఒప్పుకున్నాను కానీ మనసులో ఏదోలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పూజారి దగ్గరికి ఒక అతను లెటర్ తీసుకొని వస్తాడు. ఆ లెటర్ చూసి ఏదో జరగకూడదు జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తారు. వెంటనే దేవిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. దేవిక వాళ్ళ ఫ్రెండ్ కూతురు వాళ్ళ నాన్న ఈ పూజారి. దేవిక వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉండగా ఆగిపోతాడు. తర్వాత దేవిక వాళ్ళ ఫ్రెండ్ తనని తీసుకుని బయటకు వెళ్తుంది. నిన్ను బస్సు ఎక్కించి నేను మళ్ళీ వస్తానని చెప్పి. తర్వాత పూజారి దేవిక వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. దేవిక జాతకాన్ని వాళ్ళ పండితుడికి చూపించానని వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ 3 నెలలు ఒకరితో పెళ్లి బంధంతో ఉంటూ మరొకరితో ప్రేమ బంధం ఏర్పడే అవకాశం ఉందని చెప్తాడు. దేవికని అడిగి ఈ పెళ్లి నిశ్చయించానని వాళ్ళ నాన్న కోపంగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఏమీ లేకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి మొదలవుతుంది, ఎందుకంటే తనకు కూడా ఏమీ తెలియదని చెప్తాడు పూజారి. దాంతో షాక్ అవుతాడు దేవిక వాళ్ళ నాన్న. దేవిక వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాతావరణం చూసి చాలా బాగుంది, వర్షం పడితే బాగుంటుంది అని దేవిక అనుకుంటూ ఉంటే ఈ ఎండలో వాన ఎలా పడుతుందని తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అప్పుడే చినుకులు పడుతూ ఉంటాయి.
వెంటనే వాన పడడం, బస్సు మిస్ అవ్వడం జరుగుతుంది. బస్సు మళ్ళీ వెనక్కి వస్తే బాగుంటుంది అనుకోగానే మళ్ళీ అదే బస్సు వెనక్కి వస్తుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తర్వాత బస్సు ఎక్కి వెళ్తూ ఉంటారు. దేవిక వాళ్ళ స్టాప్ రానే వస్తుంది. వర్షం పడుతుండడంతో గొడుగుంటే బాగుంటుంది అనుకోగానే కండక్టర్ వచ్చి మీ స్కూల్ పిల్లలు ఎవరో మర్చిపోయారు, వాళ్ళకి ఇస్తారా అని ఇస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ షాక్లో ఉంటుంది. దేవిక దిగి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకైనా మంచిది, ఏదైనా కోరుకునే ముందు జాగ్రత్తగా ఉండు, ఆలోచించి కోరుకో అని చెప్తే నేను కోరుకోవాలనుకుంటే ఆ రెండో వ్యక్తి తొందరగా రావాలని కోరుకుంటానని చెప్తుంది. అలా చెప్పి లోపలికి వెళ్తుండగానే తన వెనకాలే ఒక అతను వచ్చి దేవిక అని పిలుస్తాడు. తిరిగి చూస్తుంది. అతను నేను డానీని పరిచయం చేసుకుంటాడు. అతన్ని చూడగానే ఏదో ఫీలింగ్ దేవికకి. నెక్స్ట్ సీన్లో తన్నులు తిన్నవాడు డానీని కలవరిస్తూ ఉంటాడు. అసలు ఈ డానీ ఎవరు, దేవిక లైఫ్లోకి ఎందుకు రాబోతున్నాడు, తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.